హలో గైస్, ప్రీవియస్గా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ జీమెయిల్ అకౌంట్ని పాస్వర్డ్ మర్చిపోయింటే ఎలా రికవరీ చేసుకోవాలని ఒక వీడియో అయితే పెట్టాను కదా. సో దానికి మంచిగానే రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలామంది ఆ వీడియో చూసి వాళ్ళ అకౌంట్ అయితే రికవరీ తెచ్చుకున్నారు. బట్ స్టిల్ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అంటే ఆ మెథడ్లో ట్రై చేసినా కూడా ఎలాగో నాకు అకౌంట్ని బ్యాక్ తెచ్చుకోలేకపోతున్నా అనేసి సో కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. సో దానికోసమే నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా యూజ్ అయ్యేలా ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి. లేదు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ విధంగా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికోసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసామంటే యాడ్ లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలా. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అన్నమాట. లైక్ ప్రీవియస్గా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అన్నీ. సో ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ అనదర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సింపుల్గా మనం ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ యూజర్ ఐడి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇది యూజర్ ఐడి లేదంటే డైరెక్ట్గా మీరు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశారంటే మనకు ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్ అనేసి ఉంది కదా, సో ఇక్కడ డైరెక్ట్ మీరు ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే యూజర్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదు మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి. సో మీరు ప్రీవియస్గా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారనుకోండి, సో ఇక్కడ కింద కనబడుతుంది కదా ఆప్షన్ సెర్చ్ బై మొబైల్ నెంబర్ అని. సో అది క్లిక్ చేశారంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను జస్ట్ యూజర్ ఐడితో నేను ట్రై చేద్దాం అనుకుంటాను కాబట్టి నేను సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే నా యూజర్ ఐడిని మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నాకేంటంటే నేను ప్రీవియస్గా ఈ మొబైల్లో లాగిన్ అయ్యాను కాబట్టి మేబీ డైరెక్ట్గా లాగిన్ కూడా అయిపోతుంది, లేదు అంటే ఓటీపీ అయితే అడుగుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ యూజర్ ఐడి మెన్షన్ చేసి జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు ఒకవేళ డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు, లేదంటే ఓటీపీ. సో మీరు చూస్తున్నారు కదా డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోయిందన్నమాట నా ప్రొఫైల్. సో ఇదే విధంగా మీరు ప్రీవియస్గా మీరు యూజ్ చేస్తున్న మొబైల్లోనే ట్రై చేశారంటే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతుంది, లేదు అంటే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కైనా లేదంటే జీమెయిల్కైనా సరే ఓటీపీ అయితే సెండ్ చేస్తుంది అనమాట. సో ఈ మెథడు అంటే ప్రీవియస్గా చెప్పిన మెథడ్ డిఫరెంట్గా ఉన్నది, ఈ మెథడ్ డిఫరెంట్గా ఉన్నది. సో ఒకవేళ మీకు ఈ రెండు మెథడ్లు కూడా ట్రై చేసి అవ్వలేదు అంటే దానికి ఎలా చేయాలనేసి కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా ఇంకో షార్ట్ వీడియోలో అయితే చెప్తానన్నమాట. అంటే క్రోమ్ ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఆ మెథడ్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది అలాగే జీమెయిల్ సంబంధించి కూడా ఓల్డ్ జీమెయిల్ ఉంటుంది కదా, ఎప్పుడో క్రియేట్ చేసుకున్న జీమెయిల్, దాన్ని రికవరీ చేసుకోవడం ఎలా అనేసి నేను ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. సో ఒకవేళ మీకు అది కూడా యూజ్ అయ్యేలా ఉంటే వీడియోని చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.